హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్విల్లు. సో ఈరోజు వీడియో ఏంటంటే పాతకాలం నాటి రెసిపీస్తో నేను మీ ముందుకు వచ్చేసాను. ఇవి వచ్చేసి తాటి పండు ఉంటుంది కదా, తాటి పండుతో చేసుకునేటువంటి తాటి ఇడ్లీ, తాటి బూరెలు అండ్ తాటి రొట్టె. ఇవి వచ్చేసి పాతకాలం నాటి రెసిపీస్. నేను మా అమ్మమ్మ చేత చేయించాను ఇవన్నీ. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అండ్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలకే మర్చిపోవద్దు. సో స్కిప్ చేయకుండా చూసేయండి. మా ఇంటి దగ్గర పొలంలో తాటి చెట్టు ఉంది. సో అక్కడ ఈ తాటి పండు రాలయి సో మంచిగా పండినాయి అన్నమాట. సో వీటితో ఏం చేయొచ్చు అని అనుకుంటూ ఉండగా మా అమ్మమ్మ వచ్చింది అదే టైంకి. సో అమ్మమ్మ వచ్చేసి ఇలా చేయొచ్చు, నేను చేసి చూపిస్తానంది. ఓకే, మన వ్యూయర్స్ కూడా చూపిద్దామని చెప్పేసి నేను ఇట్లా వీడియో చేశాను అనమాట. సో ఫస్ట్ అయితే బాగా పండినటువంటి తాటి పండు ఏదైతే ఉంటుందో దానికి పైన ఉన్న తొక్కంతా కూడా తీసేసి లోపల ఉన్న కాయను మాత్రమే, ఆ పండుని మాత్రమే సపరేట్ చేసుకోవాలన్నమాట. వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ ఆ గుజ్జు అంతా కూడా తీసేసుకోవాలి. తీసి కాయని ఇట్లా తీసుకోవాలి. కాయ తీసి రాదు, చక్కగా ఉండిపోయి తడి చేసుకుంటూ ఎప్పుడు ఆ గుజ్జంతా కూడా మనం తీసేసుకోవాలి. తడి చేసుకుంటే ఈ గుజ్జంతా ఇట్లా ఇలా గరిటెతో తీసుకుంటే గుజ్జంతా కూడా సపరేట్ అయిపోతుంది. మనం తాటిపండుతో చాలా రకాలు చేసుకోవచ్చు. సో మాకు తెలిసిన ఈ 3 రెసిపీస్ మీతో షేర్ చేస్తున్నాము. ఇలా పల్ప్ అంతా కూడా సపరేట్ చేసేసుకుని ఓన్లీ ఇట్లా చిక్కటి గుజ్జు సపరేట్ చేసుకోవాలి ఆ తాటికాయ నుంచి. సో నెక్స్ట్ ఏం చేయాలమ్మమ్మ? ఏమి లేకుండా కుండెళ్ళే తీయాలి. ఓకే, అందులో ఒక్క పీస్ కూడా ఉండకూడదు, ఓన్లీ గుజ్జు మాత్రమే ఉండేలా ఇలా సపరేట్ చేసేసుకోవాలి. మనకి ఒరిజినల్ తాటికాయ అన్నమాట, ఇది పొలం దగ్గర దొరికింది. సో ఇంకా తాటికాయతో చాలా రెసిపీస్ మన ఛానల్లో రాబోతున్నాయి. సో స్టే ట్యూన్. సో ఈరోజైతే తాటి ఇడ్లీ చేసుకుంటున్నాం. ఇలా పీస్ అంతా కూడా సపరేట్ చేసేస్తుంది చూడండి మా అమ్మమ్మ, అలా చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే, కానీ టేస్టీగా కావాలనుకుంటే మాత్రం కాస్త ఓపిక చేసుకొని చేసుకోవడమే. సీజన్లో వచ్చే ఫ్రూట్ కదా, అస్సలు మిస్ చేసుకోకండి. ఈ టేస్ట్ దొరికితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. తర్వాత ఏం చేయాలి అమ్మమ్మ? బెల్లం గడ్డ వేయాలి, అందులో బెల్లం వేసుకోవాలి. ఓకే, బీగరవ్వ వేయాలి. బెల్లం వేసినాక బీగరవ్వ వేయాలి. ఓకే, బెల్లం తురుమి, కొంచెం ఒక రవ్వ సాల్ట్. ఓకే. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. బెల్లం చక్కగా ఇలా తురిమి పెట్టుకున్నారు. సో మీ టేస్ట్కి సరిపడినంత బెల్లం వేసుకోవాలి. ఇదంతా ఈ బెల్లం తురుమంతా కూడా ఆ తాటి గుజ్జులో కలిసిపోయేలా కలుపుకోవాలి. అంతే కదమ్మమ్మ? తాటి చెట్టు నుండి వచ్చే ఈ తాటి పండు ఫస్ట్ స్టేజ్ నుంచి చివరి వరకు ఉపయోగపడుతూనే ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ముంజికాయలుగా మనం సమ్మర్ సీజన్లో ఎంజాయ్ చేస్తాము. అదే ముంజికాయ నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి తాటి పండుగా మారుతుంది. దాన్ని ఇలా రెసిపీస్ చేసుకుని మనం ఇలా ఎంజాయ్ చేస్తాము. తర్వాత అదే తాటి పండు భూమిలో కనుక మనం పాతేస్తే తేగలు వస్తాయి. సో అవి చాలా మంచిది, ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అలాగే ఆ తాటి పండులో ఉన్నటువంటి గుజ్జు, లైక్ ఆ కాయని పగలు కొడితే లోపల ఉండే గుజ్జు కూడా చాలా బాగుంటుంది. అలాగే తాటి కళ్ళు వస్తుంది. ఇలా చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి ఈ పండు వల్ల. సో ఏదో ఒక రూపంలో మనకి అందిస్తూనే ఉంటుంది ఈ తాటి చెట్టు. సో అంత మంచిది కూడా హెల్త్కి. సో అస్సలు మిస్ చేసుకోవద్దు. దొరికితే కనుక ఇలా రెసిపీస్ ట్రై చేయండి. అండ్ ఆల్సో తాటి తాండ్ర కూడా చేయొచ్చు ఇదే గుజ్జుతో. అదొక డిఫరెంట్ ప్రాసెస్. కుదిరితే నేను చేసి చూపించడానికి ట్రై చేస్తాను మా వాళ్ళతో. బెల్లం అంతా కూడా చక్కగా కరిగిపోయింది ఈ గుజ్జులో. నెక్స్ట్ వచ్చేసి బియ్యం రవ్వ వేసుకోవాలి. ఇది రవ్వ కదా, బియ్యపు రవ్వ. బియ్యపు రవ్వ కాస్త మనం ఇందాక తీసి పెట్టుకున్న గుజ్జు ఏదైతే ఉందో ఈ గుజ్జులో వేసేసుకోవాలి. సో బియ్యాన్ని ముందుగా కడిగి ఎండలో పెట్టుకుని ఆరబెట్టుకున్న తర్వాత సో ఆ బియ్యాన్ని మిక్సీ చేసుకోవాలి. కొంచెం ఇట్లా రవ్వలాగా చూస్తున్నారు కదా, టెక్స్చర్ మీకు అర్థమవుతుంది. సో ఇట్లా రవ్వలా చేసుకొని ఆ రవ్వని వేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు కలుపుతున్న ఈ మిశ్రమం ఏదైతే ఉందో దీన్నే ఇడ్లీకి చేస్తాం, అలాగే తాటి రొట్టెకి కూడా ఇదే చేస్తాము. ఇదే పిండి ఇడ్లీ కొన్ని వేసుకుని ఇదే పిండి రొట్టెకి కూడా పక్కన పెట్టుకుందాం. కొంచెం ఉప్పు
చక్కగా రవ్వ బెల్లం గుజ్జు అన్నీ కలిసిపోయేలాగా కలుపుకోవాలి. సో నెక్స్ట్ ఇడ్లీ ప్లేట్స్ తీసుకుని వాటర్లో కొంచెం తడుపుకొని అండ్ దెన్ ఇడ్లీస్ వేసేసుకోవాలన్నమాట. ఇడ్లీ అంటే మనం రెగ్యులర్గా వేసుకునే ఇడ్లీలా కాదు, ఇడ్లీ ప్లేట్స్లో హాఫ్ ఫిల్ చేసుకోండి. సో దట్ ఈ ఇడ్లీ ఉడికిన తర్వాత ఈ తాటి ఇడ్లీ ఉబ్బుతాయి అన్నమాట, లైక్ పొంగుతాయి. సో హాఫే ఫిల్ చేసుకుంటే కరెక్ట్గా ఆ రౌండ్ షేప్కి తగ్గట్టుగా మనకి ఉడికిపోతాయి. సో కంప్లీట్గా పెద్దగా లైక్ పూర్తిగా ఫిల్ చేసుకోవద్దు. సో ఇట్లా అన్ని ఇడ్లీ ప్లేట్స్లో ఫిల్ చేసుకుని ఇడ్లీ కుక్కర్ పెట్టేసుకోవడమే. హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉడకాలి, సిమ్లో పెట్టుకుని మాత్రమే ఉడికించుకోండి ఈ తాటి ఇడ్లీని. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇదే పిండితో తాటి రొట్టె కూడా చేసుకుంటాము, అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అండ్ తాటి బూరికి కూడా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. సో ఇందాక మనం తాటి గుజ్జులో బెల్లం కలిపి ఉంచుకున్నాం కదా, అదే గుజ్జులో మనం మెత్తగా ఆడుకున్నటువంటి బియ్యం పిండి వేసుకోవాలి. ఇందాకేమో మనం తాటి ఇడ్లీకి రొట్టెకి బియ్యం రవ్వ వేసుకున్నాం, ఇప్పుడు బియ్యం పిండి అనమాట. సో బూరెలకి మనం బియ్యం పిండితో వేసుకుంటాము. మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా చూసుకొని ఇట్లా బూరెలకి పిండి అనేది కలిపేసి ఉంచుకోవాలి. సో ఇది బూరెకి, ఇది అట్టుకి. తాటి బూరె పిండి జారుగా ఉండొద్దు, జారుగా ఉంటే మనకి బూరి వేసుకోవడం అనేది రాదు. చూస్తున్నారు కదా ఎలా కలుపుకుందో మా అమ్మమ్మ. సో ఇట్లా కలుపుకొని చక్కగా ఇలా ఒత్తుకొని ఆయిల్ లైక్ హీట్ అయిన తర్వాత అందులో వేసి ఫ్రై చేసేసుకోవాలి. ఈ రెసిపీస్ అన్నీ ప్యారలల్గా చేసేసుకోవచ్చు. ఒక పక్క బూరెలు వేస్తూనే ఒక పక్క ఇడ్లీ ఉడికిపోతుంది. అండ్ తర్వాత బూరెల తర్వాత మనం తాటి రొట్టె ఎలా చేసుకోవాలో కూడా చూసేద్దాం. సో మంచిగా ఇట్లా కలర్ రావాలన్నమాట, గోల్డెన్ కలర్లో. సో గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఈ బూరెలు రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా బూరి ఎంత పర్ఫెక్ట్గా పొంగిందో. బూరె ఎప్పుడు కూడా పొంగాలి, అప్పుడే బాగుంటుంది. బెల్లం రేషియో అనేది మీ స్వీట్నెస్కి తగ్గట్టు వేసుకోవడమే. సో అంతే, బూరెలు రెడీ అయిపోయినట్టే. మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి, ఇట్లా పొంగాలి. సో అంతే, బూరెలు అయిపోయాయి. బూరె అయిపోయింది, తాటి ఇడ్లీ అవుతుంది. ఇప్పుడు ఇంకొక ఐటెం పెట్టుకుంటున్నాం మనం. ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కలిపి ఉంచుకున్న ఈ పిండి మిశ్రమాన్ని తాటి రొట్టె వేసుకోవాలి. సో చూపించిన విధంగా రొట్టె అనేది ఆయిల్లో వేసేసుకొని ఇట్లా మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. మరీ పల్చగా కాదు, కొంచెం లావుగానే వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోండి. అండ్ తర్వాత 10 మినిట్స్ తర్వాత స్లో ఫ్లేమ్లోనే ఇదంతా జరగాలి, ఈ ప్రాసెస్ అంతా. నెక్స్ట్ ఫ్లిప్ చేసుకోవడమే వెనక్కి. సో నెక్స్ట్ నీట్గా తాటి రొట్టెని ఫ్లిప్ చేసుకుంటే ఇలా మంచి కలర్ రావాలి, అప్పుడే తాటి రొట్టె పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. స్లో ఫ్లేమ్ మీద పెట్టాలి. ఇంకొక 5 మినిట్స్. ఒక పక్క బూరె అలాగే రొట్టె చేసుకునే గ్యాప్లోనే మనకి తాటి ఇడ్లీ రెడీ అయిపోయాయి. సో హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి చూస్తే, చూస్తున్నారు కదా రవ్వ ఉడికిందో లేదో చెక్ చేసుకుంటే మనకి తాటి ఇడ్లీ రెడీ అయిపోయినట్టే, రవ్వ కంప్లీట్గా ఉడికిపోతే కనుక. సో అంతే, అన్నీ సర్వ్ చేసేసుకుందాం ఒక్కొక్కటిగా. సో ఈ తాటి ఇడ్లీ చూసారు కదా, మనం హాఫ్కి ఫిల్ చేస్తే కొంచెం ఆ ప్లేట్కి ఫుల్గా రౌండ్గా సరిపోయి వచ్చాయి అన్నమాట. సో ఎప్పుడు కూడా పూర్తిగా ఫిల్ చేసుకోవద్దు, హాఫ్ ఫిల్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అది కుక్ అవుతుంది, పొంగుతుంది కాబట్టి. సో నెక్స్ట్ తాటి బూరెలు అండ్ తాటి రొట్టె. సో ఇవి ఎలా వచ్చాయి, టేస్ట్ ఏంటి అని ఈరోజు టేస్టింగ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి మా చిన్నమ్మ. సో మా చిన్నమ్మ టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు రివ్యూ ఇస్తుంది. సో తప్పకుండా చూసేయండి.
నెక్స్ట్ ఇడ్లీ. పర్ఫెక్ట్గా ఉంటాయి. నెక్స్ట్ తాటి రొట్టె. మనం చేసిన 3 రెసిపీస్ కూడా అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయని చెప్పింది మా చిన్నమ్మ. సో మీరు కూడా ఈ తాటిపండు దొరికితే ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. పాతకాలం నాటి రెసిపీస్ అనమాట ఇవి. అస్సలు మిస్ చేసుకోవద్దు. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.